నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చీరాల పార్టీ నాయకులు మరియు P4 సిబ్బంది ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 18 అర్జీలు అందాయని, వీటిలో ఇంటి నిర్మాణం కోసం మరియు ఇంటి స్థలాల కోసం 4, పెన్షన్ల కోసం 9, ఇతరుల కోసం 5 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, కోడూరి శివరామప్రసాద్, బీసీ సెల్ సెక్రటరీ ముప్పవరపు నాగలక్ష్మి, కొండలు సౌభాగ్యలక్ష్మి, P4 సిబ్బంది అవినాష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని కొమ్మరబైన బ్రహ్మనాయుడు ఐటీఐ కళాశాలలో శుక్రవారం జరిగిన కత్తిదాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో షేక్ హుస్సేన్ అనే వ్యక్తి మృతి చెందగా కటకం శేషయ్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. స్థానిక సమాచారం ప్రకారం ఈ దాడికి షేక్ సత్తార్ మరియు ఆయన తనయుడు జిలాని పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. కళాశాలకు చెందిన భాగస్వాముల మధ్య గత 12 సంవత్సరాలుగా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో లెక్కలు చెప్పాలని కోరుతూ వచ్చిన భాగస్వాములపై సత్తార్ ఆయన కుమారుడు జిలానీతో కలిసి దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దాడికి గల అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు కే బీరయ్య అండి. ఈపురపాలెం SKV అన్నది శ్రీ కొమ్మరబైన బ్రహ్మనాయుడు మెమోరియల్లో భాగస్తున్నాం. అందులో మేము కమిటీ మెంబర్లందరం ఇవాళ కాలేజీకి రావడం జరిగింది. అయితే అక్కడ వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల నుంచి అతను లెక్కలు చెప్పట్లేదు, సరే మిస్యూజ్ చేస్తున్నాడు, పైగా అక్కడ స్టాఫ్ జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి రెంట్ కట్టలేదు అని చెప్తే మేము ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఆల్రెడీ మా మీద కోర్టు వేస్తే కోర్టు మాకు అనుకూలంగా వచ్చింది. వచ్చిన కానీ మేము కోర్టు ఆధార ప్రకారం మేము వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే మేము ప్రశాంతంగా మాట్లాడుతున్నాము. మరి గత 10 సంవత్సరాల నుంచి లెక్కలు చెప్పండి, ఒకసారి కూర్చొని లెక్కలు తెలుసుకున్నామని చెప్పేసి అడిగాము. అందులో ప్రిన్సిపల్గా మేము ఆల్రెడీ మార్చాము. అతను ఎందుకంటే మిస్యూజ్ చేస్తున్నాడు ఫండ్స్ అని చెప్పేసి ప్రిన్సిపల్గా అతను చేంజ్ చేసి KVP శేషయ్యని ప్రిన్సిపల్గా నియమించడం జరిగింది. అయితే అతను ప్రిన్సిపల్ని కాకుండా వచ్చి సీట్లో దౌర్జన్యంగా కూర్చున్నాడు. ఈ విషయం మాకు మేనేజ్మెంట్కు శేషయ్య చెప్తే మేమందరం వచ్చాము. వచ్చి మరి నేను ప్రిన్సిపల్గా తొలగించినప్పుడు కమిటీ తీర్మానించినప్పుడు నువ్వు కమిటీని గౌరవించి నువ్వు తప్పుకొని నువ్వు లెక్కలను తేల్చుకున్న తర్వాత నువ్వు వచ్చి కూర్చోని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని అదే కాదని చెప్పి సడన్గా అతను మేము ఒక పక్క కూలిగానే మాట్లాడుతున్నాము. ఇంతలోనే జేబులో నుంచి కత్తి తీసి ఆ పక్కన ఉన్న వాళ్ళని షేక్ హుస్సేన్ అంటే భాగస్థుడు ఆయన టంకరు, ఆయన్ని కత్తితో పెట్టాడు. ఎమ్మటి పక్కన చేసే ప్రిన్సిపల్ ఉన్నాడు, ఆయన ప్రిన్సిపల్గా మేము అపాయింట్ చేశాము. KVP చేసేది ఆయన కూడా కత్తితో పట్టడం జరిగింది. సో ఈ హఠాత్కారంగా జరిగిన దానికి మేము కూడా సన్నైపోయాము. ఈరోజు మధ్యాహ్నం ఈపురపాలెం గ్రామంలోని శ్రీ బ్రహ్మనాయుడు ITI కాలేజీలో యాజమాన్యం మధ్య జరిగిన వివాదానికి సంబంధించి పాత ప్రిన్సిపాల్కి మరియు కమిటీ మెంబర్స్ మధ్య జరిగిన వివాదంలో ఈ పాత ప్రిన్సిపాల్ షేక్ సత్తార్ అనే అతను ఈ కమిటీ మెంబర్స్ అయిన శేషయ్య అలాగే షేక్ హుస్సేన్ అనే అతని మీద కత్తితో దాడి చేసినట్టు తెలిసింది. ఈ కత్తితో దాడి చేసినప్పుడు సత్తార్తో పాటు వాళ్ళ కుమారుడు జిలాని కూడా పార్టిసిపేట్ చేసినట్టు తెలిసింది. ఈ ఇద్దరిని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ చీరాలకి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. ఇక్కడ చికిత్స పొందుతూ ఈ షేక్ హుస్సేన్ అనే ఆయన చనిపోయినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. ఈ వివాదానికి గల కారణాలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలంటే దర్యాప్తులో చేయాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు చేస్తాం. భద్రతా దృష్ట్యా పోలీస్ శాఖ యాత్రికులకు పలు సూచనలు, హెచ్చరికలు చేస్తుందని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా SP బి ఉమామహేశ్వర్ తెలిపారు. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవు దినాలు కావడంతో బాపట్ల జిల్లాలోని రామాపురం, వాడరేవు, సూర్యలంక సముద్ర తీరాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా SP ఆదేశాలతో జిల్లా పోలీస్ అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం గుంటూరు పట్టణానికి చెందిన శాఖమూరి కళ్యాణ్ తన స్నేహితులతో ఆహ్లాదంగా గడిపేందుకు బాపట్ల జిల్లాలోని రామాపురం సముద్ర తీరానికి వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలల తాకిడికి ఆ యువకుడు సముద్రం లోతుకి కొట్టుకుపోతుండగా తోటి స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే విధిలో ఉన్న చీరాల శక్తి బృందం కానిస్టేబుల్ సుబ్బారావు, హోంగార్డులు షేక్ మీరా, నాగరాజులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెంటనే సముద్రంలోకి వెళ్లి ప్రమాదంలో ఉన్న యువకుని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ప్రథమ చికిత్స అందించి క్షేమంగా అతని స్నేహితులకు అప్పగించారు. ఈపురపాలెం SI యువకులకు సముద్ర తీర ప్రాంతాల్లో ఎలా వ్యవహరించాలో కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసు సిబ్బంది వేగంగా స్పందించి యువకుని కాపాడిన తీరును యాత్రికులు అభినందించారు.
యాత్రికులకు తగిన భద్రత కల్పించడంతో పాటు వారికి ఏదైనా ఆపద ఎదురైనప్పుడు రక్షించేందుకు పోలీసు సిబ్బంది సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా సాహసోపేతంగా వ్యవహరించే విధంగా తీర్చిదిద్దుతున్న జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో ప్రధానంగా సూర్యలంక, రామాపురం, వాడరేవు సముద్ర తీరాలకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల నుంచి అత్యధికంగా సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని తెలిపారు. వారాంతాలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవు దినాలు కావడంతో యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ముందుగానే గ్రహించి దానికి తగిన విధంగా రామాపురం, వాడరేవు, సూర్యలంక సముద్ర తీరాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. యాత్రికుల భద్రత కోసం సముద్ర తీర ప్రాంతాల్లో అనేక రక్షణాత్మకమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు యాత్రికులు పోలీసు ఆదేశాలు, సూచనలు, హెచ్చరికలు పాటించకుండా ఎక్కువ లోతులోకి వెళ్లడం వల్ల, అలాగే సముద్రంలో ఆటలాడుతూ అలల తీవ్రతను గమనించకపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. యాత్రికులు పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాల్లో సూచించిన లోతులోనే సముద్ర స్నానాలు ఆచరించాలని, సముద్ర తీర పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ జారీ చేసే హెచ్చరికలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 23వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ చీరాల ఆధ్వర్యంలో జూన్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 2026 నిర్వహించనున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం 23వ ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ గోపాల్ త్రిపాఠి మరియు లెఫ్టినెంట్ కర్నల్ ఎన్ఎస్ పరమార్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. గుంటూరు గ్రూప్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కావలి మరియు నెల్లూరు జిల్లాలకు చెందిన పాఠశాలలు, కళాశాల నుండి సుమారు 600 మంది ఎన్సీసీ క్యాండిడేట్లు ఈ శిబిరంలో పాల్గొంటారన్నారు. అసోసియేటెడ్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ మేడికొంట రాజేష్ బాబు మాట్లాడుతూ ఈ శిబిరం ప్రధానంగా తాల్ సైనిక్ క్యాంపు ఎంపికల ట్రయల్స్ నిర్వహించేందుకు ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ శిబిరంలో క్యాండిడేట్లకు అడ్డంకుల పరుగు, మ్యాప్ రీడింగ్, హెల్త్ అండ్ హైజీన్, జడ్జింగ్ డిస్టెన్స్ అండ్ ఫీల్డ్ సిగ్నల్, టెంట్ పిచ్చింగ్ తదితర అంశాలతో వారి నైపుణ్యాలను పరీక్షించి ఉత్తమ క్యాండిడేట్లను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఎంపికైన క్యాండిడేట్లతో గుంటూరు గ్రూప్ తరఫున ప్రత్యేక జట్లను ఏర్పాటు చేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ అండ్ తెలంగాణకు పంపించినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ గుంటూరు గ్రూప్ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఎన్సీసీ శిక్షణ శిబిరానికి సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల వేదిక కావడం తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. గుంటూరు గ్రూప్ పరిధిలోని వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో క్యాండిడేట్లు పాల్గొనే ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కళాశాల యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఇటువంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు సేవాభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలిని, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతుందని యశోద హాస్పిటల్స్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రంగా వెంకటేష్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల గోరట్ల హాస్పిటల్లో యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఛాతి నొప్పి, ఎడమ చెయ్యి లేదా దవడ వైపు నొప్పి, అధిక ఆయాసం, చెమటలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఈసీజీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని తెలిపారు. రోజు 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చన్నారు. గుండెపోటు వచ్చిన తొలి గంటలోనే సరైన చికిత్స అందించే ప్రాణాలను కాపాడవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గోరట్ల హాస్పిటల్ నిర్వాహకులు, యశోద హాస్పిటల్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ వెంకటేష్, మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ నరసింశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క అనుభవాలు, ఈ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ విధానాల గురించి మనతో ఈరోజు ఆయన అనుభవాలు, ఆయన హాస్పిటల్స్ మలక్పేట ఆ యూనిట్ నుంచి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో డాక్టర్ రంగా నుంచండి. నేను పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా చీరాలే. ఇప్పుడు యశోద హాస్పిటల్ మలక్పేట్ హైదరాబాద్ బ్రాంచ్లో సిటీబీఎస్ విభాగంలో సంబంధిత సర్జరీలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సర్జరీలు, ఇంకా రక్తనాళాలకు సంబంధించిన సర్జరీలు ఇవన్నీ చేసే సర్జరీ కానీ ఆయాసం కానీ, లేకపోతే ముందు టీబీ లాగా లాంటి లక్షణాలు వచ్చి మళ్ళా తర్వాత ఆయాసం ఉన్న వాళ్ళు, లేకపోతే అనేది మేము చేసే ట్రీట్మెంట్. నేను చీరాల నుంచే అండి. నేను పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా చీరాలే. ఇప్పుడు యశోద హాస్పిటల్ మలక్పేట్ హైదరాబాద్ బ్రాంచ్లో సిటీవీఎస్ విభాగంలో సూపర్ స్పెషాలిటీ సర్జన్గా చేస్తున్నాను. సో ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అంటే, మొదట మా సర్జరీలు ఎవరెవరికి ఉపయోగకరం అనేది ఒకటి మీరు తెలుసుకోవాలి. మేము కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ అంటే ఎవరికి ఉపయోగపడతారంటే, గుండె సంబంధించిన సర్జరీలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సర్జరీలు, ఇంకా రక్తనాళాలకు సంబంధించిన సర్జరీలు, ఇవన్నీ చేసే సర్జన్స్ మేము.
సో ఇవి మొదట ఎలా బయటపడతాయి అని అంటే, ఏ పేషెంట్ కూడా డైరెక్ట్గా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి అతనికే తెలియదు కాబట్టి ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, లేకపోతే ముందు టీబీ లాగా లాంటి లక్షణాలు వచ్చి మళ్ళా తర్వాత ఆయాసం ఉన్నవాళ్ళు, లేకపోతే కాళ్ళల్లో నొప్పులు ఎన్నిసార్లు నొప్పి మందులు వేసుకున్నా సరే తగ్గని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ మొదట హాస్పిటల్కి వస్తే వాళ్ళు అక్కడుండే డాక్టర్లు చేయాల్సిన స్కాన్లన్నీ చేసి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది అని అంటే ఈసీజీ, ఈకో ఇట్లాంటి పరీక్షలన్నీ చేసి అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు యాంజియోగ్రామ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆ యాంజియోగ్రామ్లో ఏం తెలుస్తుంది అంటే హార్ట్ పనిచేయాలంటే అందులో దానికి కూడా బ్లడ్ సప్లై అనేది అవసరం. ఆ బ్లడ్ అనేది ద్రవ పదార్థం కాబట్టి 3 పైపుల ద్వారా ఆ బ్లడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది, హార్ట్ మజిల్కి అందటం జరుగుతుంది. ఆ పైపుల్లో వాటినే కొరనరీ ఆర్టరీస్ అంటాము. వాటిల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నట్లయితే అది మాకు సంబంధించిన కేసు అని అర్థం. మొదట దానికి ట్రీట్మెంట్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉట్టి మందులతో చేస్తారు, రెండోది మందులతో అవ్వని పరిస్థితుల్లో స్టెంట్ అనేది వేయటం జరుగుతుంది, స్టెంట్ కూడా అవ్వని పరిస్థితుల్లో సర్జన్కి చెప్పడం జరుగుతుంది. అప్పుడే మేము పిక్చర్లోకి వచ్చేది. సో సర్జన్ వరకు వచ్చిన కేసుని మేము ఎట్లా హ్యాండిల్ చేస్తాము అనేదే మేము చేసే ట్రీట్మెంట్. అది ఇంకా వేరేకి సంబంధించినవి అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన పేషెంట్లు కొంతమంది వస్తుంటారు. ముందు టీబీ వచ్చి తర్వాత లంగ్స్ సరిగ్గా పనిచేయకపోవటము, విపరీతమైన ఆయాసం ఉండటము, లేకపోతే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పటం వల్ల లంగ్స్లో పస్ చేరింది అని చెప్పేసి కొంతమందికి చెప్తూ ఉంటారు. వీటన్నిటికి సంబంధించిన సర్జరీలు కూడా మేము చేస్తాం. ఇంకా రక్తనాళాలకు సంబంధించిన ట్యూమర్లు, కొంతమందికి కాళ్ళల్లో బాగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు కూడా సన్నబడిపోయి వాటిల్లో కూడా బ్లాక్స్ వస్తాయి. వాటిల్లో బ్లాక్స్ రావడం వల్ల రక్తం సరిగ్గా అందక కాళ్ళల్లో అల్సర్లు లాంటివి ఫామ్ అవుతాయి. అవి అట్లా వదిలేస్తే అది పూర్తిగా గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అయిపోయి కాలు తీసేయాల్సిన అవసరం కూడా పడవచ్చు. సో ఇట్లాంటి వాళ్ళు ముందే మనం తెలుసుకుంటే దానికి సంబంధించిన సర్జరీ చేసుకుంటే కాలు తీసేసే అంత పరిస్థితి రాకుండా. చీరాల ప్రజల చిరకాల కోరికైన ఫైర్ స్టేషన్ గేటు వద్ద ఆర్ఓబీని ఎట్టకేలకు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు అసెంబ్లీలో తన గళాన్ని గంభీరంగా వినిపించి ఆయన నిరంతర కృషి సల్పారు. దీనితో ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మంజూరై ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని, ఎదురుచూపులు ఫలించాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు మా నియోజకవర్గంలో 2,50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే కోల్కతా నుంచి మద్రాసుకి వెళ్ళేటువంటి ప్రధానమైన రైల్వే మార్గం మా నియోజకవర్గంలో వెళ్తుంది. ఇక్కడ భారత రోడ్డు రవాణా శాఖ వారు మాకు ఒక ఫ్లైఓవర్ని శాంక్షన్ చేశారు. అది మాకు చేసిన తర్వాత కాంట్రాక్ట్ స్టేజీలో ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఎవరిని కూడా కాంటాక్ట్ చేయకుండా, ఎవరికి ఏ విషయం చెప్పకుండా మా ఫ్లైఓవర్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఇది ఆ శాఖ వారు ఒకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆ ఫ్లైఓవర్ ఇస్తే తప్ప అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 3 లైన్లు వచ్చినాయి, 4వ లైన్ కూడా ట్రాక్ వేస్తున్నారు. మరి ప్రజలు కూడా దాదాపు 20 కిలోమీటర్లు టోటల్గా ఈ యొక్క ప్రజలు అటువైపు ఇటుపోయి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. స్వర్గీయ దగ్గుపాటి రామానాయుడు గారు 1999లో ఒక ఫ్లైఓవర్ ఇచ్చారు. ఆ టైంలో అది తప్ప ఇక మా దగ్గర ఏ ఫ్లైఓవర్ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తమ ద్వారా తెలియజేస్తున్నాను. గతంలో చీరాల పట్టణంలోని ఫైర్ స్టేషన్ లెవెల్ క్రాసింగ్ నంబర్ 243 వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర రోడ్లు, రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 44 కోట్లు మంజూరు చేశారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యంతో మంజూరైన ఆర్ఓబీని రద్దు చేసి ఆ నిధులు గుంటూరు, నల్లపాడు రైల్వే మార్గంలోని శంకర్ విలాస్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి మళ్లించబడ్డాయి. దీంతో చీరాల ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే మాలకొండయ్య గారు ప్రెస్టీజియస్ గా తీసుకుని అసెంబ్లీ సాక్షిగా తన గళాన్ని కేంద్రానికి వినిపించేలా చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఒక ఆర్ఓబీ గురించి ప్రస్తావన చేయదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో
ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగానైతే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాను. సేతుబంధం పథకం క్రింద మంజూరై అనంతరం రద్దు చేయబడిన ఆర్ఓబీని మళ్లీ చీరాలకు తీసుకురావడానికి ఆయన విశేష కృషి చేశారు. ఎమ్మెల్యే కొండయ్య గారి నిరంతర పట్టుదల, చిత్తశుద్ధి ఫలితంగా రైల్వే శాఖ నిధులతో చీరాల ఫైర్ స్టేషన్ లెవెల్ క్రాసింగ్ నంబర్ 243 వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఆమోదం తెలిపారు. చీరాల పట్టణ అభివృద్ధికి, ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి, ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడనున్న ఈ ఆర్ఓబీ మంజూరుతో ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఈ విజయానికి కారణమైన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారికి చీరాల ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.